వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కొనసాగుతోంది. ఉద్రిక్తత నెలకొంది. అక్కడ మంత్రి రాకముందే సమావేశాన్ని కూడా ప్రారంభించాలంటూ సమయపాలన పాటించడం లేదని మున్సిపల్ కమిషనర్ నురుల్ అజీబ్పై బీజేపీ కౌన్సిలర్ మేర్వా రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఛాంబర్లో తన కుర్చీలో ఉన్నటువంటి కమిషనర్పై దుర్భాషలాడుతూ ఆయన చేయలాగారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎస్పీ జోక్యంతో గొడవ సద్దమనగా మేర్వా రాజును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ హరిశంకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీకి సంబంధించిన కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. అయితే ఉదయం 11 గంటలు కావస్తున్నా ఎన్నిక జరగకపోవడానికి కారణాలను నిలదీస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ పై కూడా బీజేపీ పార్టీ కౌన్సిలర్ మేర్వా రాజు చేయి పట్టుకొని బయటికి గుంజడంతో కూడా ఒక్కసారిగా ఉదిత వాతావరణం చోటు చేసుకుంది. అయితే గత నెల జరిగినటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరియు బీజేపీకి సంబంధించి 5 మంది కౌన్సిలర్ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులో సరైన మెజార్టీ లేక ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నిక కూడా కొద్దిగా పంచాయతీ నడిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎవరైతే కౌన్సిలర్ సువర్ణ ఉన్నారో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠానికి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి వాకిట శ్రీహరి ఎక్స్ అఫిషియో ఓటు ఉపయోగించిన తర్వాతనే ఎన్నిక పూర్తయిన పరిస్థితి. అయితే ఈ రోజు కూడా కోఆప్షన్ సభ్యుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరికి మెజార్టీ లేకపోవడంతో కూడా ఈ యొక్క ఎన్నిక రసాభాసగా మారినటువంటి పరిస్థితి. మంత్రి వాకిట శ్రీహరి యొక్క సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలోనే మొత్తంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్కి సంబంధించినటువంటి దాదాపు 7-8 మంది అభ్యర్థులు కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఎన్నిక లేట్ అవుతుండదో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఉన్నారో ఆయన అక్కడ ఉన్న కమిషనర్ పై కూడా చేయి పట్టుకొని బయటకు వచ్చడంతో ఒక్కసారిగా పోలీసులంతా కూడా అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. మొత్తంగా చూస్తే యొక్క మంత్రికి సంబంధించినటువంటి అప్డేట్ కీలకంగా మారిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా మంత్రి వచ్చేంత కూడా సమావేశం జరిగే అవకాశం కనిపించిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొద్దిగా ఉచిత వాదన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కమిషనర్ ఉన్నటువంటి అజీబ్ పై ఆగ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీజేపీ కౌన్సిలర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే మొత్తంగా ఈ యొక్క మంత్రి వచ్చిన తర్వాత కూడా మరోసారి ఎక్స్ అఫిషియో ఓటు ఉపయోగించడం మరోసారి అక్కడ ఉన్నటువంటి తౌఫిక్ అనే వ్యక్తినికి కోఆప్షన్ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. మొత్తంగా చూసి ఎక్స్ అఫీషియల్ సంబంధించినటువంటి ఓటు వినియోగించిన తర్వాత 2 సార్లు కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండడం కూడా అక్కడ కొనసాగింది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.